వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ కమిటీ ముందు ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు అటెండ్ అయ్యారు. మొన్న ఈటెల రాజేందర్ విచారణకు అటెండ్ అయినప్పుడు కూడా అంతే హైప్ క్రియేట్ అయింది. ఈరోజు హరీష్ రావు ఏం చెప్తారు అన్న అంశం కూడా చాలా చర్చకు వచ్చింది. అయితే విచారణ కమిటీ ముందుకు అటెండ్ అయ్యే ముందు కూడా చాలాసార్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో ఏం మాట్లాడుకున్నారన్న అంశం బయటికి రాకపోయినా సో అన్ని ఒక ప్లాన్ ప్రకారమే కమిటీ ముందు హాజరవ్వాలని ఒక డెసిషన్ తీసుకొని ఈరోజైతే హరీష్ రావు గారు కమిటీ ముందు హాజరయ్యారు. సో ప్రస్తుతం హరీష్ రావు గారిని కమిటీ ఎలాంటి ప్రశ్నలు అడిగింది అని చెప్పేసి ఆయన కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా ఏదైతే విచారణలో అడిగారో ప్రతిదీ కూడా విత్ పేపర్ ప్రూఫ్, డాక్యుమెంట్ ప్రూఫ్తో కమిటీ ముందు ఉంచామని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడైతే తమ్మిడిహెట్టి వద్ద వివాదం వచ్చిందో, తమ్మిడిహెట్టి తర్వాత అక్కడ ప్రాజెక్ట్ ఆపి మేడిగడ్డ నుంచి ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, సో అసలు తమ్మిడిహెట్టి దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఆగటానికి కారణం ఏంటి, సో ప్రాజెక్ట్ రీడిజైన్, అలాగే ఆ తర్వాత చాలా సబ్ కమిటీస్ ఏర్పాటు చేశారు, సో టెక్నికల్ రిపోర్ట్స్ తీసుకున్నారు. వీటన్నింటికి సంబంధించి ప్రతిదీ క్యాబినెట్ డెసిషన్స్ కానివ్వండి, సిడబ్ల్యూసి రిపోర్ట్స్ కానీ ప్రతిదీ కూడా కమిటీ ముందు ఇవ్వటం జరిగింది. సో తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ దగ్గర ఆలస్యం అవుతోంది, అటు మహారాష్ట్ర నుంచి సెంట్రల్ నుంచి కూడా సమస్యలు వచ్చిన కారణంగానే మార్పు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ప్రతిదీ చాలా క్షుణ్ణంగా విచారణ కమిటీకి చెప్పామని హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది. సో తదనంతరం ఆయన విచారణ కమిటీ ముందు హాజరైన తర్వాత కూడా డైరెక్ట్గా కేసీఆర్ వద్దకు వెళ్ళారు, ఫామ్ హౌస్ వద్దకు. సో మరొకసారి భేటీ అయ్యారు. 11వ తేదీన కేసీఆర్ కూడా విచారణ కమిటీ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన్ను ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారో అన్న చర్చ కూడా నడుస్తుంది. సో ఈరోజు ఇంత విషయంలో కూడా హరీష్ రావు ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఒక తెలంగాణ మార్వెల్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అనే ఒక చర్చ ముద్ర కూడా ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బేజం పడిన ప్రాజెక్ట్ అని చెప్పి అన్నారు. సో క్రెడిట్ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే వారి హయాంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టును ఇప్పుడు మరమ్మతులని పూర్తి చేసి ప్రాజెక్టును కూడా పూర్తి చేసి పాలనాకాలం ముగిసేలోప కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ముగించి అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తుందా అన్నదైతే చూడాలి. అయితే ఈరోజు హరీష్ రావు విచారణకు సంబంధించి మనం చర్చతో కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేత సి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నేత అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆయుబ్ గారు అటెండ్ అవుతారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. చర్చతో కొనసాగిద్దాం. ఎస్ రామ్మూర్తి గారు చెప్పండి. సో ఏదో జరిగిపోతోంది అవినీతి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేయటం, సో విచారణకు కీలక నేతలు హాజరవటం అంతా జరుగుతోంది. సో ఈరోజు హరీష్ రావు గారు అటెండెన్స్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఎలా చూస్తారు అంటారు? సో కేవలం ఒక అవినీతిని నిరూపిద్దామని కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది. ఇది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపణలు చేస్తున్నారు కదా మొదటి నుంచి కూడా. ఈ రోజు కూడా ఎలాంటి అంశాలు ముందు తీసుకువెళ్లారు? ఆరోపణలుగా విభజించుకోవచ్చండి. ఒకటి రాజకీయ ఆరోపణలు, ఇంకొకటి ప్రభుత్వ ఆరోపణలు. రాజకీయ ఆరోపణలు ఏ విధంగా అంటే 1,00,000 కోట్లు మింగిళ్ళు కాళేశ్వరం కొట్టుకపోయింది అన్నది అదొక అంశం. అదే విధంగా ప్రభుత్వం మొదటి నుంచి కమిటీ వేసిన కంచెల్లి, ఏదైతే సిపి ఘోష్ కమిషన్ వేసిన కంచెల్లి దానిలో ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది, వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఎందుకు కుంగిపోవడానికి కారణం ఏంది, అక్కడ క్వాలిటీ కంట్రోల్ ఉందా, లేకపోతే తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చిలు అన్న దాని మీద ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆరోపణలో భాగంగా ఇది నడుస్తున్న తంతు. అదే విధంగా నేను చెప్తున్నా అంటే కాళేశ్వరంలో అవినీతి, అదే విధంగా ఏదైతే మనకు సంబంధించి ఏదైతే వీళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారో అవినీతి, అదే విధంగా క్వాలిటీ, ఈ రెండు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మొదలు పెట్టితే దీంతో 1,00,000 కోట్లు తిన్నారు. 1,00,000 కోట్లు అంటే వాస్తవంగా మేము కాళేశ్వరం కడదామన్న తర్వాత దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 95,000 కోట్లు మేమైతే రుణం తీసుకోవడం జరిగింది. ఆ రుణం కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచే తీసుకున్నదన్న విషయం కూడా ఏదైతే హరీష్ రావు గారు తన ప్రజెంటేషన్ ద్వారా భవన్ లో చెప్పడం, అంత మీడియా మిత్రులు కూడా అందరు ఉన్నారు అక్కడ. ఆ 95,000 కోట్లలో నిజంగానే వాళ్ళు మాకు లంచంగా 1,00,000 కోట్లు ఇస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. లంచం ఇచ్చే కంపెనీ ఎల్ఎన్టీ కానీ మెగా కానీ కాదు, పూర్తిగా మెగా, ఎక్కువ భాగం ఏంటంటే మెగా చేసింది. కొంత మేడిగడ్డ, ఎందుకంటే మేడిగడ్డ కుంగిన అంశంలో కూడా మేడిగడ్డ మొత్తం కంప్లీట్ గా కాళేశ్వరం పేరు పెట్టలేదు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఉన్న పూర్తి స్థాయి ఏదైతే సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన ఏదైతే 3 డ్యాములు, అదే విధంగా ఏదైతే 15 సంబంధించి ఏదైతే రిజర్వాయర్లు, అదే విధంగా 19 సబ్ స్టేషన్స్, అదే విధంగా 21 సంబంధించిన కంప్లీట్ గా ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే దాదాపు 1,531 కిలోమీటర్ల ఏదైతే గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కంప్లీట్ గా ఉన్నాయో వీటన్నిటి గురించి మొత్తం కంప్లీట్ గా తీసుకుంటే ఏదైతే 95,000 కోట్లతో చేయడం జరిగింది. ఈ 95,000 కోట్లలో వాస్తవంగా అది లంచం ఇచ్చే కంపెనీలు కూడా కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన కంపెనీలు అవి.
ఇది ఏంటంటే రాజకీయంగా వీళ్ళు మా మీద బురద జల్లీలు, ప్రజలు నమ్మిళ్ళు. నేను వాస్తవం చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా కాళేశ్వరాన్ని యూజ్ చేసుకున్నారు. అది కూడా కుంగే టైం కూడా చూసుకోండి, ఎందుకంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ సంబంధించి అయితే కోడ్ వచ్చిన తర్వాత ఆ కోడ్ లో కుంగిపోవడం జరిగింది. కుంగిపోవడానికి వీళ్ళు మొత్తం 1,00,000 కోట్లు తిన్నారు, కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయింది అని ప్రచారం చేసిరు. ఆ ప్రచారం లబ్ధి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిండు. కానీ ప్రజలకు ఇక్కడ మనం మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు సంబంధించి చాలా పెద్ద అంశం ఇది. ఇప్పుడు కాళేశ్వరంలో యావత్తు నేను ఏమంటున్నా అంటే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఈ వెనుగంగా వాద్రా నది ఎక్కడ స్టార్ట్ అవుతూ తుమ్మిడిహట్టి దగ్గర నుంచి 1.49 టీఎంసీ అక్కడి నుంచి, అదే విధంగా అయితే ప్రాణహిత గోదావరి కలిసి దగ్గర ఏదైతే కొంచెం కిందికి మనం మేడిగడ్డ కట్టుకున్నాం, మేడిగడ్డ నుంచి స్టార్ట్ చేసి ఏదైతే మనము ఏదైతే కంప్లీట్ గా శ్రీపదరావు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు మనము స్టెప్ బై స్టెప్ పంపింగ్ చేసుకుంటా అక్కడికి పోతాయి. అదే విధంగా మీకు చాలా మందికి తెలియని అంశం ఏంటంటే, అదే విధంగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ పైన ఏదైతే మనకు ఏదైతే మంజీరా ఉందో, మంజీరా నది, అదే విధంగా హల్దీ రివర్ ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే నిజాం సాగర్ నుంచి శ్రీరామ్ సాగర్ కు ఇట్లా పైకి తీసుకొచ్చి మళ్ళీ ఈ రెండింటిని జాయింట్ చేసింది సార్. ఎందుకంటే తెలంగాణ పైకప్పుగా వాటర్ తీసుకొచ్చి వాటర్ ను కిందికి తీసుకొచ్చిండు కేసీఆర్ గారి ఆలోచన. కానీ ఏదైతే తెలంగాణలో ఉన్న ఏదైతే ఇంజనీర్ల ఆలోచన కానీ అద్భుతం. వాస్తవంగా ఈ కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మొత్తం మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. కాళేశ్వరం అంటే దాని పేరే కాళేశ్వరం తప్ప కాళేశ్వరం ఏం లేదండి. మీరు అవసరమైతే మీరు అక్కడ కాళేశ్వరంకి వెళ్ళండి. కాళేశ్వరంకి వెళ్తే ఒక కన్నెపల్లి దగ్గర పంపవు తప్ప కాళేశ్వరంలో ఏమీ లేదు. అది కూడా ఏదైతే మేడిగడ్డ కుంగిందన్నది 2 పిల్లర్లు కూడా దాదాపు 40-50 కిలోమీటర్ల దూరంలో ఏదైతే మనకు ఆడ కట్టడం జరిగింది మేడిగడ్డ, ఏదైతే అంబటిపల్లి దగ్గర. అంబటిపల్లికి కాళేశ్వరానికి చాలా దూరం. ఈ చాలా విషయాలు, చాలా అంశాలు చాలా మందికి తెలియవు. మొత్తం జరిగిందని మొత్తం మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు అయితే హరీష్ రావు గారిని కూడా మొత్తం కంప్లీట్ కట్టడం జరిగింది. ఎందుకు మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చేళ్ళు, మీరు అక్కడ తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టలేదు అంటే, అక్కడ దగ్గర జరిగిన అంశాలు, అదే విధంగా మహారాష్ట్రకు మనకు ఏర్పడ్డ చిన్న క్లాసెస్ మొత్తం క్లియర్ చెప్పిర్రు. అవి కూడా ఏవేవి లెటర్లు వాళ్ళకి రాసిల్లో, వాళ్ళ నుంచి మనకేమొచ్చినాయో, మన ప్రభుత్వం వాళ్ళతో ఏం చర్చలు జరిపిందో, వాళ్ళు మనతో ఏం చర్చలు జరిపిల్లో, అక్కడ 20-30 సంవత్సరాలు ప్రాజెక్ట్ కట్టే పరిస్థితి లేవు. కాబట్టి అక్కడ ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంచురీ ఉన్నందు అది కూడా చెప్పిండు. అది కంప్లీట్ గా ఎందుకంటే అక్కడ పాసిబిలిటీ లేదు, నీళ్లు లేని దగ్గర మనం ప్రాజెక్ట్ కట్టలేమని సిడబ్ల్యూసీ కూడా మనం రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి నీళ్లు ఉన్న దగ్గర ఏదైతే వ్యామ్కో వాళ్ళు క్లియర్ గా వాళ్ళ రిపోర్ట్ ద్వారానే మనం ప్రాజెక్ట్ కట్టుకోమంటేనే మేడిగడ్డ దగ్గర కట్టుకున్నాం. మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిపోయితే ఒక కాపర్ డ్యామ్ ఏర్పాటు చేసుకొని అది మనం రక్షించుకోవచ్చు. అదే విధంగా వాటర్ ను మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఎంత కుట్ర జరిగిందంటే మన మీద, ఇప్పుడు ఆంధ్రాలో కట్టే ప్రాజెక్ట్స్ చూద్దాం. ఆంధ్రాలో కట్టే ప్రాజెక్ట్ కూడా ఎన్నిసార్లు కూలిపోయిందండి, ఎన్నిసార్లు కొట్టుకపోయిందండి. ఆ కాపర్ డ్యామ్ కొట్టుకపోయింది, వాల్ కొట్టుకపోయింది, అయినా కూడా వాళ్ళు రిపేర్ చేసుకున్నారు. దాని మీద కనీసం ఎవరు కూడా దానికి సిడబ్ల్యూసీ రాలేదు, ఎవరు రాలేదు. సిడబ్ల్యూసీ ఉన్న మొత్తం పనిచేసిన వాళ్ళు అక్కడ కూడా పనిచేసేది. అది కూడా కేంద్రానికి సంబంధించిన పరిధిలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ ను కూడా పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసీ ఇంతవరకు దాని మీద కమిటీ చేసింది లేదు, దాని మీద ఏం లేదు. మరి మన మీద ఎందుకంటే కుట్ర? మనం రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తేనే రావాలి వాటర్ కమిషన్, అయినా కూడా వచ్చిర్రు. మొత్తం రాజకీయంగా లబ్ధి చేరుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణకు పంచాల్సింది ఏదైతే కన్నీళ్లు కాదు, ఇప్పుడు దాని మీద చేయాల్సింది రాజకీయం కాదు, రిపేర్. నేను మరీ చెప్తున్నా, ఇప్పటిదాకా మీరు చేసిన రాజకీయం చాలు. దయచేసి, ఎందుకంటే తెలంగాణ ప్రజల ఏదైతే రైతుల గోస, నీళ్ల కోసం వచ్చిన తెలంగాణలో నీళ్లను ఒడిసిపట్టి, ఎందుకంటే 141 టీఎంసీల నీళ్లు మేము ఒడిసిపట్టామండి. మొత్తం కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులలో రిజర్వాయర్లు, అదే విధంగా ఏదైతే బ్యారేజ్లు, అదే విధంగా పంప్ హౌజులు, ఇవన్నిటిని మొత్తం 141 టీఎంసీల నీళ్లను ఒడిసిపట్టి 240 చిల్లర ఏదైతే టీఎంసీల నీళ్లను తెలంగాణ యావత్తు పంచినాం. అలాంటి పరిస్థితులు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే కేంద్రం కూడా, ఎందుకంటే మనం చాలా సందర్భాలు చూసినాం, పార్లమెంట్ లో ఏదైతే జలసంఘం మినిస్టర్ కూడా క్లియర్ గా చెప్పాడు కాళేశ్వరం మీద ఏదైతే ఎలాంటి అవినీతి జరగలేదని. అక్కడ ఒక మాట, పార్లమెంటే వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ లో ఈ మాటను కూడా వీళ్ళు తీసి పడేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా చాలా మందిని చూశాను. మరి పార్లమెంట్ లో వాళ్ళు ఎందుకు మాట్లాడండి? పార్లమెంట్ లో ఎలాంటి అవినీతి లేని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చే రాజకీయంగా లేదు, 1,00,000 కోట్లు తిన్నాడు ప్రధానమంత్రి అంటాడా అండి? ప్రధానమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి రాజకీయ సభలో 1,00,000 కోట్లు తినంటారు. 1,00,000 కోట్లు ఎందుకు ఇస్తారు? నిజంగా చెప్తున్నా, మెగా ప్రాజెక్టు, మెగా కంపెనీ కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదైనా ఇక్కడి వరకు కింది వరకు కూడా మొన్న ప్రాజెక్టు కట్టారు. నీళ్ల మీద, అదే విధంగా ఏదైతే వీళ్ళు థర్మల్ ప్రాజెక్టుల మీద, అదే విధంగా హైవేల మీద ఎల్ఎన్టీ కానీ అన్ని కంపెనీలు మొత్తం అన్ని రాష్ట్రాల్లో వీళ్ళ ప్రభుత్వం కట్టించారు. అంతేందుకండి, జమ్మూ కాశ్మీర్ కలిపే హైవే కూడా కట్టింది కూడా ఏదైతే ఈ మెగా కంపెనీ. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది దేశంలో. అలాంటి ప్రాజెక్టులు కట్టే కంపెనీ క్వాలిటీ లోపించినట్టు వాళ్ళు ముఖం మీద కొట్టినట్టు లెటర్ రాసి క్వాలిటీ తప్పుతుంది, క్వాలిటీ ఏ మాత్రం కమిట్మెంట్ కాలేదు.
మేము కట్టాం. 6 ఏళ్ళు నిలిచింది. మొన్న ఈటెల గారి విచారణ పూర్తయిన సందర్భంలో ఆయన సబ్ కమిటీ మెంబర్గా ఉండి అలాగే క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్కి అనుగుణంగానే ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళానని చెప్పేసి ఆయన ఒక మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఇవ్వాల్సిన సమాచారం అంతా ఇచ్చానని చెప్పారు. తర్వాత తుమ్మల వర్షన్ కూడా మనం విన్నాం. సో ఈటెల రాజేందర్ అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించడం. కానీ ఇక్కడ అదే సందర్భంలో ఈటెల ఇంకో విషయం కూడా చెప్పారు. టెక్నికల్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాస్త నిర్లక్ష్యం చేయబడిందనే అంశాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. కానీ ఈరోజు అదే అన్నారం సుందిల్లకు సంబంధించి ఎందుకు ప్లేస్మెంట్స్ అవి చేంజ్ చేస్తారనే విషయానికి సంబంధించి పూర్తిగా టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డెసిషన్ అని చెప్పేసి హరీష్ రావు చెప్పారు. ఇక్కడ ఏదైనా వేరియేషన్ అనేది కనిపిస్తోందా ధర్మారావు గారు? బేసిక్గా నమస్కారం అండి. బేసిక్గా ఏమిటంటే గోదావరిలో పైన నీళ్ళు లేవు. గోదావరి నదిలో పైన నీళ్లు ఉండవు, కింద వరదలు వస్తుంటాయి గోదావరి నదికి. కృష్ణానది ఏమో దానికి భిన్నంగా ఉంటుంది. కృష్ణానదికి పైనుంచి వరద వస్తుంటుంది, కిందికి వచ్చేసరికి నీళ్ల బొట్టు దొరకదు. ఈ రెండు కూడా చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఈ రెండింటి చూసిన తర్వాత మనకు తెలంగాణకు ఏకైక మార్గం ఏంటంటే మనకు సర్ప్లస్ వాటర్గా ఉన్నటువంటి గోదావరి నది కింది నుంచి ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు యొక్క అవైలబిలిటీ 120 టీఎంసీకి చేస్తే అది చివరికి ఈరోజు 79-80 మధ్యలో టీఎంసీ వరకే ఇవ్వాలి. కింది వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. అది మొత్తంగా కూడా మట్టితో నిండిపోయింది కాబట్టి వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతున్నది. అసలు గోదావరిలో పైన వాటర్ లేదు. మీకు ప్రాణాయిత కలిసి నది కలిసిన తర్వాత, ఇంద్రావతి కలిసిన తర్వాతనే గోదావరికి కదులుతుంది. కాబట్టి వీటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్స్ ఏంటిదనేటువంటి ఒక పరిశీలన 2000 ముఖ్యంగా దీనికి ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచే మొదలైంది. అంతకుముందు లేదు. గోదావరి నది యొక్క నీటి బొట్టును ఇచ్చెంపల్లిలో ఏదైతే ఫ్రెంచ్ సైంటిస్టులు 1939-40 మధ్యలో డ్యూరింగ్ టైమ్ ఆఫ్ నిజాం రూల్ చేపట్టేటువంటి యొక్క ప్రాజెక్ట్ ఎత్తుందో అది మధ్యలోనే అయిపోయింది. వాళ్ళు ఇంజనీర్స్ వచ్చినారు, చనిపోయినారు ఫ్రెంచ్ ఇంజనీర్స్. ఈ ఇచ్చెంపల్లి ప్రాజెక్ట్ మొత్తం కూడా బ్యారేజ్ యొక్క నిర్మాణం ఫౌండేషన్ మాత్రమైంది. గేట్స్ ఫిట్టింగ్ చేసే యొక్క పర్చేస్ వచ్చేసరికి ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్లో ఏమిటి ఆలోచించినప్పుడు 1975-76లో వైబీ చవాన్ మహారాష్ట్ర సీఎం గారు, అదేవిధంగా తెలంగాణ సీఎం ఉన్నటువంటి ఎమర్జెన్సీ సమయంలో జలగం వెంగళరావు వారు ఇద్దరి యొక్క సమక్షంలో జరిగినటువంటి 2 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చీఫ్ ధనయ్ భండారి ముగ్గురు కలిసి కూర్చొని దాదాపు 3-4 సిట్టింగ్స్లో అల్టిమేట్గా అక్కడ జీరో సబ్మర్జెన్స్ తోటి అక్కడ కట్టుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఫైనల్గా అగ్రిమెంట్ను ఇంప్లిమెంట్ చేసే సమయంలో ఇక్కడ దాన్ని మళ్ళీ పేచి రావటం, ఆ ప్రాజెక్ట్ మొత్తంగా కూడా పెండింగ్ పెట్టడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కదలిక లేకుండా పోయింది. దాని తర్వాత కృష్ణానది మీద ప్రాజెక్ట్స్ రావటం, కృష్ణానది దానికి ఇంపార్టెన్స్ పెంచడం తప్పితే ఫైనల్గా తెలంగాణకు వాటర్ స్కేర్సిటీలో మనకు ఉన్నటువంటి ప్రాణహిత నది మాత్రమే మనకు ఉన్నటువంటి యొక్క ఆధారం. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి కదులుతుంది. ప్రాణహిత కలిసేంత వరకు గోదావరి కదలదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది కానీ తుమ్మడేటి నుంచి ఎల్లంపల్లి ఆ రోజు ఉన్నటువంటి 2002-2003-2004 మధ్యలో ఉన్నటువంటి సిఈ వెంకటరామారావు గారు ఒక ప్రజెంటేషన్ చేసినారు. దాంట్లో ప్రధానంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 2004-05 ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నాము, దానికి తుమ్మడెట్టి నుంచే వాటర్ అవైలబిలిటీ అంటే తుమ్మడెట్టి అంటే మళ్ళీ ఇప్పుడున్నటువంటి యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఆదిలాబాద్ కొమరంభీం జిల్లా అక్కడి నుంచి 2 TMCని ట్యాప్ చేసి పంపింగ్ చేసినట్టయితే 37 కిలోమీటర్లు మరి ఆ యొక్క వాటర్ పంపింగ్ చేస్తే 37 కిలోమీటర్స్ యొక్క ప్రయాణం తర్వాత గ్రావిటీ దాంతో ఎల్లంపల్లికి వాటర్ వస్తుంది. ఎల్లంపల్లి నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చేవెళ్లకు తీసుకెళ్ళడం కోసం ఒక ప్రాజెక్ట్ యొక్క డిజైన్ చేయటము, అది చీప్లో చాలా చాలా తక్కువ కాస్ట్లో చేసడం కోసం ఏర్పాటు చేస్తారు.
అదిగా కూడా ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత చివరికి ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్ట్కి ఫైనల్గా గవర్నమెంట్ ఆ రోజున్నట్టు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ దాంట్లో 2 TMCనే ఇప్పుడు పంపింగ్ చేసుకునే అవకాశం ఉంది అనేటువంటిది ఒక కంక్లూజన్కి వచ్చారు. మళ్ళీ ఇంతలోనే తెలంగాణ ఉద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014 వరకు కూడా ఈ యొక్క గోదావరి యొక్క నది యొక్క కదలికను విచారణ మొదలైన నుంచి చూస్తున్నారు. కానీ ఒకటి కేటాయింపులు అన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అటు సెంట్రల్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడైతే తమ్మిడిహెట్టి కోసం అభ్యంతరం చెప్పిన మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాకపోతే నెక్స్ట్ టైం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తమ్మిడిహెట్టి ఆగిపోయిందని ఒక ఆరోపణ అయితే ఆయన చేశారు. ఇది వాస్తవమేనా? సెకండ్ టైం అంటే కాంగ్రెస్ అభ్యంతరం చెప్పింది, ఆ తర్వాత కూడా బీజేపీ వల్ల కూడా తమ్మిడిహెట్టి ఆగిపోయింది. సో అది కూడా ఒక కారణం. సో తమ్మిడిహెట్టి నుంచి పనులు స్టార్ట్ కావు, అక్కడ నుంచి వాటర్ అందుబాటులో ఉండదు. అదొక్క రీజన్తోనే మేడిగడ్డ నుంచి రిజర్వాయర్ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పారు. సో అప్పుడు బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకొచ్చిన అభ్యంతరాలు ఏంటి అసలు? వాస్తవానికి చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ కదలిక లేకుండా పోయింది గోదావరి యొక్క నీటికి. మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన పరిస్థితి ఆధారంగా రీడిజైనింగ్ విషయం వచ్చింది. ఎందుకంటే ఆ వాటర్ సరిపోదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే తప్పనిసరిగా వాటర్ యొక్క ట్యాప్ను ఎక్కువ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ ట్యాపింగ్లో భాగంగా అల్టిమేట్గా ఏంటంటే డౌన్ టు ద స్ట్రీమ్, డౌన్ టు ది ప్రాణహిత మాత్రమే అవకాశం ఉందని చెప్పేసి అని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ దాన్ని ఇక్కడ ఫీజిబిలిటీ లేదని చెప్పేసి అని డిసైడ్ చేయడం జరిగింది. ఇట్స్ అ ఫ్యాక్ట్, టెక్నికల్గా అది రాజకీయ నిర్ణయం కాదు, టెక్నికల్ రీజన్స్. కాబట్టి ఆ రకంగా 280 TMC పంపింగ్ చేసిన కోసము మెగా ప్రాజెక్ట్స్ అంటే కాళేశ్వరం ఓన్లీ 280 కాదు 240 మాత్రమే. సారీ, ఇట్స్ 240. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇట్స్ 240 TMCని ఎలకాట్ చేస్తూ ఆ రకంగా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఆ యొక్క ప్రాజెక్ట్ని డిజైన్ చేసినారు. తర్వాత అది దానికి కాళేశ్వరం పెట్టారు కానీ బట్ 15 రిజర్వాయర్స్ టుగెదర్గా. సో అల్టిమేట్గా ఈ రోజు ఉన్నట్టు పరిస్థితుల్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పొంగిపోవటం అనేటువంటిది అది టెక్నికల్గా స్టడీ. అది నేను ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడడం పక్కా పెడతాను కాసేపు. ఇప్పుడు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల సమయంలో అది కుంగిపోయిందో, పలిగిపోయిందో, బీటలు వారినాయో, అది రాజకీయ అంశం అయిపోయింది. అది లీడ్ అంతా కూడా పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. దాంట్లో ఏం లేదు, దిస్ ఇస్ నో సెకండ్ థాట్. ఎందుకంటే దాంట్లో కమిషన్ తీసుకున్నారని, క్వాలిటీ లేదని, క్వాలిటీ కంట్రోల్ లేదని, సర్టిఫికేషన్ లేదని, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క పర్మిషన్ లేదని, ఇక రకరకాల అవన్నీ కూడా అప్రహెండ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా చూసిన తర్వాత పదే వీటన్నిటిగా కూడా పూర్తి స్థాయిలో ఎంత ఆలోచన చేసినట్టుగా కూడా దీన్ని మొత్తము గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 1.5 year దాటిపోతున్నది. ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ లేదా నేషనల్ డిజాస్టర్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందో దీని నుంచి వాళ్ళు సలహా తీసుకొని, లేదు వాళ్ళ రిపోర్ట్స్ యొక్క ఫైండింగ్స్ తీసుకొచ్చి ముందు పెట్టినట్టయితే దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం అవుతున్నది. దాంట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ని 80,000 crores పెట్టి బ్యాంక్స్ నుంచి ఫైనాన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసేసి అంత గవర్నమెంట్ అంత ఇచ్చిన తర్వాత డ్యామ్ను మొత్తం గాలి వదిలిపెట్టడం కూడా ఇది కరెక్ట్ కాదు. దాంట్లో మీరు తెలుసాల్సింది ఏంటంటే ఎవరు డబ్బు తిన్నారు, ఎంత డబ్బు తిన్నారు, ఇదంతా కూడా ప్రభుత్వం మీ దగ్గర మొత్తం ఫైలింగ్ ఉంటుంది. అంతా కూడా మీరు ఏ ప్రభుత్వం అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కరప్షన్ గురించి చెప్తుందో దాదాపు గవర్నమెంట్ లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూనే పీసీ ఘోష్ కమిటీ వేసింది కనుక ఇదంతా తెర మీదకి వస్తుంది. కానీ ఇక్కడ ఏమనిపిస్తుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలో స్టార్ట్ అయింది ఒకటి, సెకండ్ టైం మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మహారాష్ట్ర అంటే ఒక రకంగా బీజేపీ వల్ల కూడా ప్రాజెక్ట్ ఆగిందని ఒకే దెబ్బకి 2 పెట్టెలను కొట్టే ప్రయత్నం హరీష్ రావు చేశారన్నది అది కూడా అర్థమవుతుంది. మళ్ళీ మాట్లాడతారు సార్ మీతో. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయూబ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయూబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం మేడం. ఆయూబ్ గారు చెప్పండి, మొత్తానికి ఈరోజు అయితే హరీష్ రావు గారు విచారణకి అటెండ్ అయ్యారు. సో చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పారని చెప్పారు. సో ఇది చెప్తూనే ఇదే క్రమంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు తమ్మిడిహెట్టి దగ్గర ఆగిపోయింది. సో అటు సెంట్రల్లో కానీ మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినప్పటికీ ప్రాజెక్ట్ని ఇంచు కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని చెప్పారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు.
ఇదే మూసీకి ఆధారం కూడా కాళేశ్వరం వయా మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ మూసీకి రావాల్సిందే కదా వాటర్ అంటున్నారు. ఇక్కడ ఒకటి కమిటీ వేసి అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ఏమైనా సెల్ఫ్ గోల్ వేసుకునే దిశగా ముందుకు వెళ్తోంది అనిపిస్తోందా విచారణ జరిగిన తీరు చూస్తుంటే? ధర్మారావు అన్నకు కాకతీయ యూనివర్సిటీ కూతవేటు దూరంలో ఉంటుంది. వాళ్ళు కూడా అన్ని విషయాలలో పాల్గొంటే కూడా మమ్మల్ని అంటారనే వాళ్ళగానే చూసిండు. తెలంగాణ మొత్తం మాదే అయినట్టు వాళ్ళు ప్రయత్నించిండు. ఉస్నాబాద్ బహిరంగ సభలో ఒక సామాన్య రైతులేసి నువ్వు కట్టే కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది కాదు, ఇది తప్పు అని లొల్లి చేస్తూ ఉంటే తలకాయ ఉన్నదా? నువ్వు నాకు చెప్తావా? నాకు చెప్పేటోడు అయినా కుర్చేసుకున్నాడా కడతానా? నా రక్తాన్ని మెదడును వాడుతున్నా అని చెప్పి గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇది వాస్తవా కాదా? దీనితో పాటు కాంగ్రెస్ పార్టీ కట్టలేదు అంటే ధర్మారావు గారు ఆ రోజు 2004లో మాజీ శాసనసభ్యులు, ఎందుకంటే 2004 వరకు కూడా అన్నగారు శాసనసభ్యులే. దేవాదుల ప్రాజెక్టును సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభం చేసింది మాజీ ముఖ్యమంత్రులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఇది వాస్తవము. ఆ రోజు ఉన్న కృష్ణా బేసిన్ను కూడా ఎత్తు పెంచడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ఎందుకంటే మొత్తం కృష్ణా బేసిన్ వాటర్ను ఆంధ్రాకు పట్టుకపోయిన చెడు పేరు నాకొద్దు అని ఆ రోజు తెలంగాణ మంత్రులను ఆంధ్ర మంత్రులను కూకబెట్టి మాట్లాడిన అప్పటి పొన్నా లక్ష్మయ్య గారితో కృష్ణా బేసిన్ మీటింగ్ అయింది. బీజేపీ తరఫున బండారు దత్తాత్రేయ గారు ప్లస్ బంగారు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. మీకు కావాలంటే నేను ఫోటో కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ఏది ఏమైనా మేడం, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడు అవినీతికి ఆస్కారం అనేది కాంగ్రెస్ యొక్క మొదటి ప్రశ్న. దీన్ని మేము అభియోగం చేస్తాను. ఎందుకనంటే ఇలా కాళేశ్వరం పార్టీ కూలింది కాబట్టి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నది, వాళ్ళకి చాలా బాధ్యత ఉన్నది. ఎందుకంటే 81,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 81,000 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పోయింది. అంటే దాదాపుగా డబ్బులకు దగ్గర పోయింది. ఎందుకు పెంచిళ్ళు, ఎందుకు వెచ్చిళ్ళు మేడం? సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా మేడం. దయచేసి అక్కడ పెద్దలు ఎమ్మెల్యే అన్నారు, మిత్రులు ఇంకోళ్ళు ఎవరున్నారు అని ఒక్కటే ఒక క్వశ్చన్ మేడం. మనము బేస్మెంట్ లేపి పిల్లర్లు లేపినాక స్లాబ్ వేస్తామా? స్లాబ్ వేసి పిల్లర్లు వేసుకుంటామా? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీటే కాలేదు. పైపులు తెలంగాణ ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే ఈ పరివాహక ప్రాంతం నీళ్లు పోతాయో అక్కడ ప్రతి గ్రామంలో పైపులు కుప్పలుగా పెట్టి వాళ్ళకి బిల్లులు చెల్లించిళ్ళు. అంత అవసరం ఏమొచ్చింది? దశల వారీగా ఎందుకు మీరు పని కంప్లీట్ చేయలే? పనిలో నాణ్యత ఉండదు. రామూర్తి గారు చెప్పండి, ఒక ప్రాజెక్ట్ ఒక ప్రాసెస్లో వెళ్లకుండా ఎక్స్ట్రా అంటే తర్వాత చేయాల్సిన పనులు కూడా ముందుగా చేసేసి బిల్లులు చెల్లించేసి ఎస్టిమేషన్ వ్యయాన్ని పెంచేసి కూడా ప్రాజెక్ట్ విషయంలో అవినీతికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారు అయూబ్ గారు. మేము ఎంత పెట్టామన్నది, ఎంత పెట్టిన దానికి నేను చెప్తున్నాను కదా అండి. ఇప్పుడు 3 బ్యారేజీలు, 15 ఏదైతే రిజర్వాయర్లు, 19 ఏదైతే సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 1531 కిలోమీటర్ల ఏదైతే గ్రావిటీ కెనాల్స్ అంటే ఉత్త విషయం కాదు కండి. కాశ్మీర్ టు కన్యాకుమారి సగ దూరం, అంత దూరము కెనాల్స్ ను పరిశీలన ఏదైతే ఒక దురంధరుడు కేసీఆర్ గారు. అదే విధంగా 203 కిలోమీటర్లు సొరంగాలు తవ్వినామండి. చిన్న విషయం కాదు కదా అండి పైసలతో. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే 94,000 కోట్లు అయితే మేము తీసుకొచ్చినామండి, తీసుకొచ్చిన దానికి మేము ఏదైతే 94,000 కోట్లను మెగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కలిపి, ఎందుకంటే 6,000 ఉల్టా కలిపి మాకు 1,00,000 కోట్లు ఇస్తారా అండి? ఎక్కడ ఆరోపణ అండి? 1,00,000 కోట్ల అవినీతి అనే మురిగే కుక్కలకు నేనేమంటున్నా, 94,000 ఏదైతే మేము అప్పు తీసుకొచ్చినామో అప్పుతో మేము చేస్తే మళ్ళీ 6,000 కోట్లు మళ్ళీ మెగా వాళ్ళు మాకు కలిపి 1,00,000 కోట్లు ఇస్తారా? ఇది ఎక్కడి అన్యాయం? ఇది నేనేమంటున్నా అంటే మేడిగడ్డ నుంచి చెప్తా అండి. మేడిగడ్డ ఇప్పుడు ఎందుకంటే గోదావరి ఏదైతే ఇప్పుడు ప్రాణహిత నది వచ్చిన తర్వాత మేడిగడ్డలో 16.18 టీఎంసీల నీళ్లు ఆపినాం. అక్కడి నుంచి అదే విధంగా అన్నారంలో 10.87, దాని తర్వాత సుందిల్లో 8.83. ఈ విధంగా శ్రీపాద ఏదైతే ఎల్లంపల్లి, మేము పేర్లు మారడం పైన ఎన్నడూ కూడా లేమండి. శ్రీపాదరావు గారు పేరు పెట్టాలని పెట్టిన వాళ్ళు కొంచెం కంప్లీట్ చేసినా మిగతా మొత్తం గేట్లు మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసింది మేము. ఎల్లంపల్లిలో 20.175 టీఎంసీలు ఆపినామండి అక్కడ. దాని ప్రాజెక్ట్ ఎందుకంటే దాన్ని సామర్థ్యాన్ని కూడా పెంచినాం. అదే విధంగా ఇక్కడ నుంచి ఏదైతే ఇంత ముందు కూడా చెప్పిన నేను హల్దీ, అదే విధంగా ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఏదైతే మనకు వరప్రసాదంగా ఉన్నదో ఏదైతే కంప్లీట్ గా నదులను రెండింటిని కలిపి ఏదైతే నిజాం సాగర్ లో దాదాపు 17.80 టీఎంసీ నీళ్ళు ఆపినాం. ఆ నీళ్లను డైరెక్ట్ తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ లో పోసినాం. దాదాపు 31 టీఎంసీల నీళ్లు ఆపినాం. అదే విధంగా కాకతీయ కెనాల్ కు తిరుమలగిరి వరకు కూడా ఈ వాటర్ లో ఏదైతే శ్రీరామ్ సాగర్ నుంచి వివిధ స్టెప్ బై స్టెప్ మేమైతే కెనాల్స్ తవ్వి ఆ విధంగా మేము
కొన్ని అండర్ గ్రౌండ్, కొన్ని అదే విధంగా గ్రావిటీ కెనాల్స్ మొత్తం కంప్లీట్ గా కింద తీసుకొచ్చినాం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా మిడ్ మానేర్ వరకు చేసినామండి. అదే విధంగా ఎందుకంటే లోయర్ మానేర్ కూడా 24.7 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చినాం. అదే విధంగా ఫ్లడ్ ఫ్లో సంబంధించిన కెనాల్స్ కి 25.80 ఏదైతే 875 టీఎంసీలు మొత్తం 141 టీఎంసీల నీళ్లను కంప్లీట్ గా 240 టీఎంసీలు మొత్తం కంప్లీట్ గా తీసుకొచ్చినాం. అది 141 టీఎంసీల సామర్థ్యంతో 240 టీఎంసీల నీళ్లను ఏదైతే 530 ఎత్తు అడుగులకు మేము ఎత్తిపోసినాం. అలాంటి చిన్న విషయం కాదు కదండి. 90 కోట్లు అయినాయా, 1,00,000 కోట్లు అయినాయా, 2 కోట్లు అయినాయా? ఇప్పుడు మెగా అన్నది చాలా పెద్ద కంపెనీ. మీరు కూడా మీ ప్రభుత్వాల దగ్గర ఇస్తున్నారు. అటు బీజేపీ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు. మీ ఏదైతే గవర్నమెంట్లు అక్కడ ఉన్నాయి, మరి ఆపేయండి వాళ్ళ అవినీతి పరులని. వాళ్ళు మాకు లంచం ఇచ్చినట్టు వాళ్ళ నోట్లకి అనిపించండి. నేనేమంటున్నాను, లంచం ఇచ్చింది ఎవరు ఇవ్వాలంటే ఇస్తే ప్రభుత్వం అయితే డైరెక్ట్ తీసుకోదు కదా అండి. ఇప్పుడు 90,000 కోట్లు ఇచ్చినా, 1,00,000 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చినా ఆ టెండర్ ప్రకారం డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కంపెనీ మిగతా వాళ్ళకు రిటర్న్ గా ఏదైతే లంచం ఇవ్వాలి. 1,00,000 కోట్లు లంచం ఇచ్చింది అనుకోండి, 1,00,000 కోట్లు వాళ్ళు ఏమన్నా ప్రాజెక్టు సంబంధించి ఇవన్నీ కట్టనీకి వాళ్ళు ఏమన్నా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు, వాళ్ళు ఏమన్నా ట్రస్ట్ మెగా కంపెనీ అదే ఎల్ఎన్టీ ఏదైనా మెగా ఏమన్నా మీకు స్టేట్మెంట్ ఇచ్చిందా? బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు మమ్మల్ని డబ్బులు అడిగినా అని ఎక్కడ ఆరోపణలు అండి? ఎందుకు ఆరోపణలు చేస్తారండి? ఇంకా కూడా నేనేమంటున్నా అంటే ఒక్క ఏదైతే మేడిగడ్డ కుంగిపోతే నేను చెప్తున్నా మేడిగడ్డ. అదే విధంగా నేనేమంటున్నా, ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రుడు మాట్లాడింది ఏం మాట్లాడినా నేను రాసుకున్నా, ఒక నిమిషం చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మిత్రుడు చాలా ఏదైతే ఆరోపణలు ఘోరం చేసిండు, పోలవరం గురించి మాట్లాడుతాడు. పోలవరంలో ఎన్నిసార్లు కొట్టుకుపోలేదంటే అది అక్కడ రెండు సార్లు కొట్టుకపోయింది మరి పోలవరం. మరి దానికి 1,000 కోట్ల నష్టం జరిగింది. మరి అక్కడికి ఎందుకు సిడబ్ల్యూసీ పోలేదు? అక్కడ ఎందుకు కమిటీ ఏర్పాటు చేయలేదు? మరి అక్కడ లేదు ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇప్పుడు రెండు కన్ను కదా తెలుగు వీళ్ళకు ఏమంటారు, బీజేపీకి మాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కన్ను లాంటివి. మరి ఒక కన్ను మరి ఒక తెలుగు చూస్తున్నారు, ఒక కన్ను ఎందుకు పడుతున్నారు? ఈ రాష్ట్రం మీద మీకు ఎందుకండి ఇంత? నేనేమంటున్నా, రాష్ట్రంలో నీళ్లు రావడం తప్ప, నీళ్లు తీసుకురావడం తప్ప మీరు నిధులు ఇవ్వరు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని పార్లమెంట్ లో జలశాఖ మంత్రి గారు డైరెక్ట్ ఒప్పుకున్నారు. వాళ్ళు ఇవ్వకున్నా వాళ్ళు కట్టుకున్నారని కూడా చాలా అద్భుతంగా ఏదైతే వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పిళ్ళు, ప్రధానమంత్రులు చెప్పిళ్ళు, ముఖ్యమంత్రులు చెప్పిళ్ళు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పిళ్ళు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడిళ్ళు. అయినా కూడా వీళ్ళకి సోయి రాదే. ప్రతిసారి రాజకీయంగా మీటింగ్లు పెట్టడం, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 ప్యాషన్ అయిపోయిందండి. 1,00,000 కోట్లు ఎక్కడికి వస్తాయండి? ఎవడు ఎందుకు ఇస్తాడు? మెగా కంపెనీ ఎందుకు ఇస్తుంది మాకు 1,00,000 కోట్లు? అంటే 95,000 కోట్లు తీసుకొని ఇంకా దాదాపు 6,000 కోట్లు కలిపి మాకు ఇస్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అండి? ఆరోపణ చేయడానికి హద్దు ఉండాలి. జనాలు కొంచెం చదువుకోని వాళ్ళని వీళ్ళు నిజంగా చెప్తున్నా చాలా పిక్చర్లు చేసినండి. ఏదైతే యూట్యూబ్లు అవి వాడుకొని జనాలను మెస్మరైజ్ చేసి ప్రజలు నాగం చేసి ఈ రోజు కరువుకు, ఈ రోజు కరెంటు కష్టాలకు మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరండి? ఇప్పుడు పోలవరం ఎందుకు పోరు? పోలవరం ఇప్పుడు హరీష్ రావు కూడా క్లియర్ చెప్పిండు కదా. ఇప్పుడు మేము ఏదైతే వ్యాంప్కో సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం వ్యాంప్కో అంటే దాని ఇప్పుడు సిడబ్ల్యూసీ లోపల పనిచేసిన ఒక సెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అవినీతి చేసింది బీఆర్ఎస్ పార్టీ, ఎస్టిమేషన్ మార్చి ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని చెప్తున్నారు. కానీ ఈరోజు హరీష్ రావు విచారణ తర్వాత 2014కు ముందు పనులు నత్తనడకన సాగాయి. సో 2 ప్రభుత్వాలు మారినా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు పడలేదు, తమ్మిడిహెట్టు దగ్గర నిలిచిపోయింది ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. సో ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత ముందుకు తీసుకువెళ్లాలో అంతా తీసుకువెళ్ళాం విత్ ఆల్ ద సపోర్ట్ అని చెప్పేసి హరీష్ రావు అయితే విచారణ కమిటీ ముందు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి వస్తే దీన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే కొన్ని లక్షల ఎకరాలకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలిచిపోతుంది అన్న విషయం అయితే ప్రజలకు బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్ట్ కట్టినాం. ప్రాజెక్ట్ కట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం ఒక వారం రోజులు దాన్ని గ్రాండ్గా ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు 140 మిలియన్ క్యూసెక్ వాటర్ వదిలితే మనకు ఆ రోజు ఎలక్ట్రిసిటీ ఖర్చు ఎంత వచ్చింది? ఇక్కడ అవినీతి జరిగింది, అక్రమం జరిగిందని కాదు. తమ్మిడి హట్టిని తీసుకొచ్చి కాళేశ్వరంలో కట్టడానికి గల కారణం ఏంది? దాన్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది? రీడిజైన్ పేరు మీద ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింది అన్నదే మన ప్రధాన అంశం. మేడం ఇలా ఈడీ వాళ్ళు అడిగింది కూడా అదే. అక్కడిది మీరు ఇక్కడికి ఎందుకు నేను ఒక నిమిషం చెప్పేది. చెప్పండి. నిన్న ఈటెల రాజేందర్ గారిని ఇవాళ హరీష్ రావు గారిని అడిగింది ఏంటంటే, వాళ్ళు అక్కడ ఉన్న అక్కడ కట్టాలనుకున్న దాన్ని మీరు ఇక్కడికి మార్చడానికి గల కారణం ఏంటిది?
చెప్పిండు కృష్ణరావు గారు. ఒక్క నిమిషం, మంత్రివర్గం మొత్తం దీనికి అంగీకరించిందా? కేసీఆర్ గారు ఒక్కటి నిర్ణయమా? దీన్ని 81,000 కోట్ల దాన్ని 1,46,000 కోట్లకు పెంచడానికి గల కారణాలు ఏంది? 81,000 కోట్లు చెప్పండి, ఏ సంవత్సరం అండి? ఒక నిమిషం చెప్పండి, ఇది కూడా చెప్పాలి. మీడియాలో ఉన్నారు, ఏ సంవత్సరం అది? 81. లేదండి, మీరు తప్పుగా పట్టిస్తున్నారు. మీరు తమిళనాడుకి సంబంధించి 81,000 కోట్లు నేను కూడా ఒప్పుకుంటా, ఒక్కటే అది. మరి ఇవన్నీ కాదు కదా. కాళేశ్వరం అంటే ఇన్ని ఏందండి? ఇద్దరు ఒకసారి మాట్లాడితే జనానికి అర్థం కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను కామ్గా ఉన్నా, వినండి, చెప్పండి, దయచేసి వినండి. అంచనా వ్యయం అయూబ్ గారు, అంచనా వ్యయం 1,60,000 కోట్లు అని చెప్పేసి మీరు అంటే ఆయనకి కోపం వచ్చింది. సో ఓవరాల్ ప్రాజెక్ట్ కాదు, తమ్మిడిహెట్టి వరకు అయితే ప్రాథమిక అంచనా 81,000 కోట్లే. ప్రాజెక్ట్ రీడిజైన్ తర్వాత ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగింది, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. తెలంగాణ మొత్తం కంప్లీట్ రిజర్వాయర్, ఉత్తర తెలంగాణ మొత్తం ఏదైతే గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కడితే జేబులకెళ్ళి పైసలు పోతే ఖర్చులు పోతాయా? తెలంగాణ ఖర్చు కోసం ఎన్ని పైసలు ఖర్చు పెడతాం, ఎంత కరెంట్ ఖర్చు అయినా ఖర్చు పెడతాం. తెలంగాణ ప్రజల కన్నీళ్ళు చూసుకోనికి, ఖచ్చితంగా కన్నీళ్లు రాకుండా చూసుకోనికి కరెంట్ ఏదైనా ఖర్చు పెడతాం. మీరు ఏం చేసిండు? ఒక నిమిషం, ఎవరండి? మా ఫామ్ హౌస్ లో చెప్తా వినండి, నేను చెప్తా వినండి. జరిగిందని ఆరోపిస్తున్నా, ఖర్చు పెట్టొద్దు అనట్లేదు, ప్రజల కోసమే ఉపయోగపడితే ఖర్చు పెట్టాలి. ఇప్పుడేంటి, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసింది కాబట్టి అందుబాటులోకి వచ్చే ప్రాజెక్ట్ కూడా నిలిచిపోయిన పరిస్థితి వచ్చింది. సో మరమ్మతులు చేపట్టి ముందుకు వెళ్ళొచ్చు. గతంలో 2014 ముందు ఎలా అయితే పనులు ఆగిపోయాయో, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ కాళేశ్వరం ఆగిపోయింది. సో కాళేశ్వరానికి కాంగ్రెస్ పార్టీ ఒక శాపంగా మారిందా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. అయ్యూబ్ గారు, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో పేకడ నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో అక్రమ కార్యక్రమాలు నడుస్తాయి. మా ఫామ్ హౌస్ లో నీళ్ళు వస్తాయి, బరాబర్ వస్తాయి. ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, ఏం నడుస్తుంది? దేనికి పోతున్నాయి నీళ్లు? మరి ఆ పంట ఎవరి కోసం? ఆ పంట రైతు కేసీఆర్ గారు రైతు. ఒక నిమిషం ఆగండి, తెలివిలేని మాట్లాడితే ఎట్లా? అరే ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు? ఒక నిమిషం ఆగండి, ఈయన చోటు కడుతున్నారు మిమ్మల్ని. ఎన్ని ఎకరాలు కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలు మీరు మార్చుకుంటారు? ఒక నిమిషం ఆగండి, అరే చోటు కడు. ఒక నిమిషం ఆగండి బ్రదర్, నా మాట వినండి, సమానం చెప్పండి. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు నిమ్మలంగా చెప్పు, నిదానంగా చెప్పు, నేను ఆన్సర్ చేస్తాను. నువ్వు నిదానంగా ఎందుకంటే నిదానంగా చెప్పు, చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలండి? చెప్పండి. ఏం మాట్లాడుతారండి? కేసీఆర్ ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, వ్యవసాయానికి నీళ్ళు వస్తున్నాయి. నేను అంటున్నా, మరి మీ ఫామ్ హౌస్ లలో పేకడ నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లలో ప్రతి మాట పెడతా. మా ఫామ్ హౌస్ లో పంట పడుతుందో పంటకు నీళ్లు తీసుకుంటున్నాం. ఆ రిజర్వాయర్ కింద 1,20,000 అరవద్దు నీళ్లు ఎన్ని వాడుకుంటున్నారు? అరే ఆయనకు అర్థం అవట్లేదు, నేను చెప్తాను వినండి. అక్కడ 1,25,000 ఎకరాలు. ఒక నిమిషం ఆగండి, ఆ కేసీఆర్ గారి ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఆగండి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ దగ్గర ఒక నిమిషం ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి బ్రదర్. 1,25,000 ఎకరాలు మారుతుంది. కొండ పోచమ్మ సాగర్ దగ్గర 1,25,000 ఎకరాలు మారుతుంది. ఆ 25,000 ఎకరాలలో కేసీఆర్ 1,25,000 ఎకరాలు మారుతుంది. రాసుకోండి. కేసీఆర్ ఫామ్ హౌస్ 1,25,000 ఎకరాలు కదా. నీకు దద్దమ్మా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులే అంటున్నా, ఏం మాట్లాడతావు? మొన్న కొండ సురేఖ 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందాడ. ఆడికి పోయి నేను చెప్తాను, కొండ పోచమ్మ సాగర్ దగ్గర పోయి మనకు ఏదైతే కొండ సురేఖ 40,000 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. ఇటు 1,00,000 మొత్తం నేను చెప్తున్నా కదా. అంటే అక్కడ కంప్లీట్ గా ఆ చుట్టుపక్కల మొత్తం సస్యశ్యామలమైంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ అటు దగ్గర ఉండడం వల్ల ఆ ఫామ్ హౌస్ లో వ్యవసాయానికి నీళ్లు పోతాయి, అంతే తప్ప కానీ ఆయన మొత్తం మింగుతారా? నీళ్ళ మింగుతారా అండి? అయ్యే జాగ్రత్త తెలంగాణ మరి వాటర్ వాడుకుంటే వ్యవసాయానికి నేను ఒకటే నిమిషం, లాస్ట్ మాట. ప్రజలకు కాళేశ్వరం అందుబాటులోకి రావాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అంటున్నారు కనుక అదేదో విచారణ నిగ్గు తేల్చి వీళ్ళంత తొందరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజలకు వినియోగంలోకి రావాలన్నదే కాన్సెప్ట్. సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆగింది, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు ముందుకు వెళ్ళింది. సో ఒక పిల్లర్ కుంగిపోయింది కనుక దానికి సంబంధించి పరిష్కారం వెళ్లకుండా అవినీతి జరిగిందన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఆగిపోయే పరిస్థితి వస్తుంది అన్నది ప్రజల్లోకి ఈ రోజు హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతోంది.
ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాళేశ్వరానికి ఒక శాపంగా మారుతోంది. సో ఇప్పుడు అవినీతి జరగకపోయినా ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. విచారణ జరుగుతోంది. సో నిజాలు నిగ్గు తేలుతాయి, కాదనట్లేదు. కానీ ఈ లోపల ఈ బ్యాడ్ ఫీలర్ అనేది ఒకటి వెళ్ళిపోతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి. దాని గురించి మాట్లాడండి అయూబ్ గారు. విచారణ కమిటీ తన పని తను చేసుకు వెళ్ళిపోతుంది. కాకపోతే మరమ్మతుల విషయం కానీ లేకపోతే దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ ఒక క్లారిటీ ఇవ్వట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అన్నది ప్రజల నుంచి కూడా వస్తుంది కదా అయూబ్ గారు. అదే ఇప్పుడు అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేశారు, కమిటీ వేశారు, విచారణ కోసం హాజరవుతున్నారు వాళ్ళు కూడా. సో విచారణ హాజరైనప్పుడు కూడా ఈటెల గారు ఒక పార్టీలో ఉన్నారు, ఒకప్పుడు సబ్ కమిటీలో ఉన్న సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారు. సో విచారణకు ఈటెల హాజరైనప్పుడు కూడా టెక్నికల్ టీం ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కొన్ని అంశాలను పక్కదోవ పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది ఆఫ్టర్ విచారణ. సో ఈరోజు హరీష్ రావు గారు కూడా టెక్నికల్గా ఉన్న సమస్యలు ఏవైతే చిన్న చిన్న మార్పులు చేశామో వాటికి టెక్నికల్ టీం అనుసరించే నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తున్నారు. సో ఒక విషయంలో అయితే పొంతన లేదు అనేది క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం హరీష్ రావు గారు ఇంకొక ఫీలర్ జనంలోకి విడిచిపెట్టారు. 2014కు ముందు ఏదైతే తమ్మిడిహెట్టి దగ్గర పనులు జరగాల్సిందో ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఆగిపోయింది. అటు సెంట్రల్లో ఉన్న, మహారాష్ట్రలో ఉన్న, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్ళలేకపోయింది అనేది బలంగా వినిపించారు హరీష్ రావు. సో మళ్ళీ బీఆర్ఎస్ టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కాళేశ్వరాన్ని నిలుపుదల చేసేసింది. సో కాళేశ్వరానికి కాంగ్రెస్ పార్టీ ఒక శాపంగా మారింది అన్నది ఈరోజు ఆయన మాటల ద్వారా ప్రజల్లోకి వెళ్తోంది. అట్ ద సేమ్ టైం సెకండ్ టైం మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా తమ్మిడిహెట్టి ముందుకు వెళ్ళలేదు. సో ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగానే మేడిగడ్డకు మార్చామని చెప్పేసి చాలా క్లియర్ కట్గా హరీష్ రావు చెప్పడం జరిగింది. సో ఒకే దెబ్బకు 2 పెట్టెలను కొట్టే ప్రయత్నం చేశారు. ఇటు అవినీతి జరిగిందని విచారంతో మీరు ముందుకు వెళ్తే ఇటు బీజేపీ వల్ల కాంగ్రెస్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈరోజు హరీష్ రావు గారి మాటల ద్వారా ప్రజలకైతే అర్థమవుతుంది. సో ఇప్పుడు కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ తీసుకుందా, ఈ విషయంలో తొందరగా ముందుకు వెళ్ళి ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగించే దిశగా ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా రేవంత్ సర్కార్ నుంచి? ఇప్పుడు కాళేశ్వరం గురించి తీసుకుంటే చాలా పెద్ద టాపిక్. ఈరోజు విచారణ తర్వాత ఏం జరిగిందన్నది మనం మాట్లాడుతున్నాం. అన్ని విషయాలు వద్దు, ఇప్పుడు మీరు చెప్పండి. 2012లో మేడం 2012లో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళు పాదయాత్రగా పోయిండ్రు దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడి ఈ కొత్త ప్రాజెక్టులు డిజైన్ చేసింది వాస్తవా కాదా మీరు మీడియా ద్వారా పెద్దలు అక్కడ ధర్మారావు గారి ద్వారా తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆపిందని చెప్పి దయచేసి నిందలు వేయకండి. నేను చెప్పేది ఏంటంటే కాళేశ్వరం కట్టింది, ఇప్పుడు కట్టింది కుంగిపోతే దాన్ని నిజాలు కూడా బయటికి తెచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందా ఉండదా? మేము ఎట్లా అడ్డుపడతాం మేడం? అడ్డుపట్టేది ఉంటే జనాలకు అవసరమయ్యే కరెంటు బిల్లులు ఎట్లా కడతాం, జనానికి అవసరమయ్యేందుకు దానికి ఎట్లా మార్పులు చేయాలి, దాన్ని ఎట్లా మళ్ళీ పురోగతి చేసి జనానికి వాడుకలకు తీసుకురావాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని అక్కడికి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ పోయి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఏదైతే జనానికి లాభం జరుగుతుంది అని చెప్పి దాన్ని 6 నిమిషాలు దాని గురించి పనిచేస్తూ ఉన్నారు. పనిచేసే క్రమంలో ఇక్కడ జరిగిన అవినీతి కూడా ఎందుకనంటే రాష్ట్రాన్ని జలగలగా పీడించింది ఎవరు? ఇవాళ వాళ్ళు ఏదో దేశ నాయకులని జాతి పితలమని దేశానికి స్వాతంత్రం పట్టుకొచ్చమని ఏదైతే మాట్లాడుకున్నాలో దానిని తెలంగాణ మాటున జరిగిన అవినీతిని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఆ ఉండే భాగంలో అవినీతి మీద ఎంక్వైరీ చేసినాం. అవినీతి జరగకపోతే మీకు క్లీన్ చిట్ వస్తుంది కదా. అప్పుడు అవినీతి జరగనప్పుడు 5వ తారీఖును 11వ తారీఖు మార్చాల్సిన అవసరం ఏంది మేడం? కుర్చీ వేసుకొని కూకొని చేసే కేసీఆర్ గారు. ఓకే ఇప్పుడు ఈ విచారణ అనేది కేసీఆర్ విచారణతో ఆగుతుందా, లేకపోతే ఇప్పుడు ఈటెల రాజేందర్ తెర మీదకి చాలా అంశాలు తీసుకొచ్చారు. అయూబ్ గారు వింటున్నారా? అయూబ్ గారు కొడుకును అవసరం ఏమొచ్చింది ఈ ఆరోపణలు ఎందుకండి? ఈ ఆరోపణలు మీరు దూసిల్లా అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతుండు, పూర్తిగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. కొట్టపోతే సాగల 2.85 ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయంటే మొత్తం కంప్లీట్ గా లేదంటాడు కేసీఆర్. మీరు ఆరోపణలు చేసుకోవడానికి వేదిక కాదు ఇది. ఎస్ ధర్మారావు గారు మీరు చెప్పండి. మేడం మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడదు. మహేష్ కుమార్ గౌడ్ గారు రాజేందర్ అన్న ప్లీజ్ కంట్రోల్, కాసేపు కూల్ గా ఉండండి. ధర్మారావు గారు మీరు చెప్పండి. ఫామ్ హౌస్ గురించి మాట్లాడితే ఫామ్ హౌస్ పాలన ప్రజాపాలన చెప్పుతాను కొట్టి లేదా జనాలు ఆరోపణల గురించి కాదు. ఈ రోజు కాళేశ్వరంలో హరీష్ రావు విచారణ కొనసాగింది. సో ఈ విచారణ తర్వాత హరీష్ రావు మాట్లాడారు. ఇది ఎవరికి ప్రయోజనం?
కేవలం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసి సెల్ఫ్ గోల్ వేసుకుందా, లేకపోతే నిజంగానే అవినీతిని నిరూపించగలుగుతుందా, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అన్న అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ ధర్మారావు గారు. మీకు బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకోండి. మీకు చెప్పుతాను కొట్టింది మొన్న జనాలు మీ అఫీషియల్ హ్యాండిల్ పెట్టుకుంటేనే, మీ అఫీషియల్ హ్యాండిల్ పెట్టుకుంటే ఇంకా ఫామ్ హౌస్ ఎందుకండి? ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది బ్రహ్మాండంగా. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో పేకాట, మీ రకాల ఆటలు నడుస్తాయి. ఏ పెడతా ఏ ఎవరి చేస్తుంది 60 ఏళ్ళు ఉద్యోగం మీ పార్టీ మీద చేయకపోతే, మీ పార్టీ మీద కాకపోతే 60 ఏళ్ళు గోదావరి ఎవరు కలపడం? రామూర్తి గారు అవినీతి ఆరోపణలు చేశారు, అది నిరూపించుకునే సమాధానాలు ఏమైనా చెప్తారా డిబేట్లో, లేకపోతే ఇలా వివాదానికి వెళ్తే చర్చ పక్కదారి పడుతుంది? ఒకటి. సెకండ్ థింగ్, ఇద్దరు ఒకసారి మాట్లాడటం వల్ల మీరు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళదు. సో ధర్మారావు గారు. ధర్మారావు గారు. ప్రజల సొమ్ము తినాలంటే ఎవరు తిన్నారు? మీరు తిన్నారు. సొమ్ము కాదు, ప్రాణాలు తిన్నారు. మీరు ప్రతి రక్త పొట్టు తెలంగాణ మీద ప్రతి రక్త పొట్టు కారణం మీరే. మీరు హైదరాబాద్ లో జరిగిన కాల్పుల కాల్పులు మీరే. 369 మందిని కాల్చి చంపిలు, 90 సార్లు కాల్పులు చంపిలు ఇందిరాగాంధీ ప్రభుత్వం 90 సార్లు కాల్పులు చంపిలో. ధర్మారెడ్డి గారిని అడగండి, ధర్మారావు గారిని అడగండి. 90 సార్లు కాల్పులు చంపిన హైదరాబాద్ లో తొలి దశలో 1200 మంది పొట్ట పెట్టుకున్నారు. మీది కాంగ్రెస్ అంటే కన్నీళ్లకు, కాంగ్రెస్ అంటే రక్తం పొట్టుకు కేరపడ్డారు. మీరు కంపెనీలు తెలంగాణ పల్లెట యమరాజులు, మీరు తెలంగాణ పల్లెట యమరాజులు కాంగ్రెస్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీ అంత మామూలు వస్తా కాదు, తుపాకీ పట్టుకునే హస్తం మీది ఉరి పెట్టే హస్తం. నేను చెప్తున్నా కదా, ఈ హస్తం మామూలు హస్తాలు కావు, తెలంగాణ ప్రజలు ఉరి పెట్టే హస్తాలని. సమయం అయిపోతుంది, మీరు చెప్పాల్సిన అంశం కాకుండా ఆరోపణలే ఉంటాయి. రామూర్తి గారు ప్లీజ్, రామూర్తి గారు ప్లీజ్, ఆయిబ్ గారు ప్లీజ్. 60 ఏళ్ళు మీ మీద కొట్లాడింది. మళ్ళీ కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు ఉరి వేసిన చేతులు వీలే, ఈ గుర్తు చేయి గుర్తే, అదే విధంగా తుపాకీ బట్టి పేల్చిన చెయ్యి గుర్తు వీలే. ప్లీజ్ రామూర్తి గారు, సమయం అయిపోతుంది. వెచ్చించిన గంట సమయంలో ఈ ఆరోపణలకి సమయం అయిపోతుంది. ఈ రోజు మనం మాట్లాడుతుంది కేవలం కాళేశ్వరం విచారణకు, పీసీ ఘోష్ కమిటీ ముందు విచారణకు హరీష్ రావు అటెండ్ అయ్యారు. సో ఆయన వచ్చిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు. సో ముగ్గురు విచారణ పూర్తయ్యాక నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసినట్టుగా అవినీతి అంశాన్ని నిరూపించగలుగుతుందా, లేకపోతే నిరూపించలేకపోతే అట్లీస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా అన్న అంశం కోసం మాత్రమే మనం చర్చ పెట్టడం జరిగింది. కాసేపు రామూర్తి గారు మీరు దయచేసి మాట్లాడద్దు. ధర్మారావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నింటిగా కూడా ఎలవ్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కూలిపోయిందో, పలిపోయిందో, పగులు వచ్చిందో, ఏదైతే ఘోష్ కమిషన్ ఏదైతే అపాయింట్ చేసి 70 సిట్టింగ్స్ ఇప్పటికీ, ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ఒకవేళ అంటే లంచగొండితనం జరిగింది, దాంట్లో 20,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు అంటే వెంటనే తీసి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? మీరు వెంటనే వాళ్ళని ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు? దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డబ్బులు పోయినాయి, ఏ కంపెనీ నుంచి ఎవరు చేరిపోయినాయి విషయాన్ని మొత్తం కూడా మీరు బట్టబయలు చేయొచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీకి అంత అధికారం ఇచ్చారు ప్రజలు మీకు రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాల కాలం కాలయాపన చేయమని కాదు, దయచేసి 1.5 సంవత్సరం అయిపోయింది, ఏడాది అయిపోయింది, ఏడాదిన్నర అయిపోయింది. ఘోష్ గారి కమిషను దాన్ని డేట్ పెంచుతా ఉన్నారు. 15 రోజులు, నెల రోజులు, 30 రోజులు, 60 రోజులు పెంచుతున్నారు. ఇది అంత పెద్ద ఏం లేదు. బేసికల్గా ఏంటంటే టెక్నికల్ రీజన్స్ ఏంటి అనేటువంటిది ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎల్ఎన్టీ కంపెనీ కూడా మనం చెప్పేసి మేము చేయలేము, మాతో మేము హ్యాండ్స్ అప్ అని చెప్తుంది. కాబట్టి ఎవరు ప్రాసిక్యూట్ చేయాలా? కంపెనీ కూడా ప్రాసిక్యూట్ అవసరమైతే చేయాల్సి వస్తుంది, తప్పదు. అది అధికారాన్ని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఒకవేళ రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నట్టయితే, మరి నేను చెప్పినారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి, ఇప్పుడు మా పార్టీ యొక్క సీనియర్ లీడర్ అయినటువంటి ఈటల రాజేందర్ గారు చెప్పినారు. ఆయన ఎస్, ఇట్ ఈస్ ద కలెక్టివ్ డిసిషన్ ఆఫ్ ది క్యాబినెట్ అని చెప్పాడు. ఆయన ఏదో సింగిల్ వన్ మ్యాన్ షో కాదు, అది కలెక్టివ్ డిసిషన్ ఆఫ్ ది క్యాబినెట్. ఈ రోజుగా కూడా క్యాబినెట్ లో ఏదైతే డెసిషన్ తీసుకుంటారో తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ చేస్తారు. అంతేగాని రేవంత్ రెడ్డి గారే చేసినారు, ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసి, ఇది ఉత్తమ్ కుమార్ గారికి తెలుసు అని చెప్పేసి ఒట్టినే పాసింగ్ రిమార్క్స్ నడవదు. క్యాబినెట్ సమిష్టంగా నిర్ణయం తీసుకునేప్పుడు క్యాబినెట్ యొక్క అందరికీ బాధ్యత ఉంటుంది. కాబట్టి దీని అధికారులు దీన్ని అమలుపరిచినారు లేదా,
దీని మొత్తం మీదగా కూడా దీని క్వాలిటీ కంట్రోల్ అసలు పనిచేసిందా లేదా, క్వాలిటీ కంట్రోల్ ఏ రకంగా రిపోర్ట్స్ అని సబ్మిట్ చేసినారు, ఇది మొత్తం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్స్ అథారిటీ అవుతుందో అది మొత్తం కూడా ఎవాల్యుయేట్ చేసినారు. దాని మొత్తం కూడా రిపోర్ట్స్ అన్ని కూడా బహిర్గతం చేయండి. వెంటనే దాని మీద రూలింగ్ టైం అంతా కూడా ఈ కాళేశ్వరం విచారణకే కొనసాగిస్తారు. ఎందుకంటే ఈటెల గారు కార్పొరేషన్ అంశాన్ని, వ్యాప్కో అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ అందరికీ విచారణ అని చెప్పేసి కాలయాపన చేయడం కరెక్టా, లేకపోతే నిజంగానే అవినీతి జరుగుంటే నిగ్గు తేల్చి కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వం పైన ఒక బాధ్యతగా ఉందా లేదా? 100% ఉన్నది మేడం. మేడం, ప్రజల కోసం నిర్మితమైన ప్రాజెక్టు అది అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చింది, అందులో అవినీతి జరిగిందా లేదా అన్నది ఇలా అన్నగారు చెప్పినట్టు కమిటీ వేసిండు. ఆ కమిటీ దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీలో భాగంగా నన్నేదో పిలిచిండ్లు, నేను ఎదుటి మీద బట్టగాల్చి చేస్తా అని చెప్పింది అగ్గిపెట్టి హరీష్ రావుకు, కేసీఆర్ కు, వీళ్ళందరికీ చనిపోయింది. చెప్పండి, మామినా సుల్తానా ఏ నాయకుడు ఏం మాట్లాడతారు? దరిద్రాన్ని మాట్లాడతారు. నిండు కాలే పెడతా, ఏం కాలే పెడతా, ఏం ఎందుకు రాలే, ఎవరు రాలే? మీరు నువ్వు వచ్చిందేడా? నువ్వు తొంగర సంగతి కట్టాలి. నువ్వు తొంగర చంపినాను. అరే ఉరి పెట్టిన సంగతి దొరికావు నువ్వు. నీ కొడుకు చచ్చిపోవడానికి, నీ తమ్ముడు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ సంగతి ఎందుకు దొరికావు నువ్వు? అరే చంపిన సంగతి దొరికావు నువ్వు. రామ్మూర్తి గారు ప్లీజ్ దయచేసి డైవర్ట్ చేయొద్దు. ఇందాక నుంచి నేను అడుగుతుంది అది. అయూబ్ గారు క్లియర్గా ఒక క్వశ్చన్ అడిగాను, అది ఆన్సర్ చేయండి దయచేసి, ఆరోపణలు వద్దు. అయూబ్ గారు అరే ఏ పార్టీలో ఏం మాట్లాడతాను? మాట్లాడండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. కాంగ్రెస్ పార్టీనే కొట్లాడినావు. కాంగ్రెస్ పార్టీ మీద పిచ్చగా చచ్చిపోయింది. కాంగ్రెస్ చేయబట్టి మీ తమ్ముడు చచ్చిపోయాడు. మరి నువ్వు ఆ పార్టీ ఎందుకు పోయినావు? దొంగవు నువ్వు దొంగవు, నువ్వు బరాబర్ దొంగవు. నువ్వు చేయవద్ద నీ కుటుంబం ఆగమైంది. నువ్వు చేయవద్ద నీ కుటుంబం ఆగమైంది. నీ నిర్ణయం వల్ల నీ కుటుంబం ఆగమైంది. నీ నిర్ణయం వల్ల నువ్వు దొంగవు కాబట్టి, నువ్వు దొంగ వాడిని తగ్గించేయలే. ప్లీజ్ అలిగేషన్స్ వద్దు, దానికి ఇది వేదిక కాదు. ప్లీజ్ రామ్మూర్తి గారు ఎందుకు చెప్తా, నన్ను అడగండి నేను చెప్తా. కాళేశ్వరం మీద ఇప్పుడు నేను చెప్పేది ఇవన్నీ కాదండి, ఇద్దరు తీసుకుంటున్నాను అవసరంగా కానీ నా మాట వినండి. ఇప్పుడు నా పరిచినండి. అరే నేను పూర్తిగా చెప్తా వినండి. ఇక నువ్వు పోతే దొంగనే కదా, ఓడతంటాడు దొంగ. ఇప్పుడు వాడు కొనసాగుతోంది. విచారణకు కీలక నేతలు హాజరవుతున్నారు, వారు సమాధానం చెప్తారు. కమిటీ ముందు చెప్పాల్సిన అంశాలతో పాటు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతిదీ సబ్మిట్ చేశామని చెప్పి చాలా స్పష్టంగా హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి చిన్న ఆరోపణల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటన్నది మాత్రమే మనం ప్రశ్నించినప్పుడు ఆయనకు ఆన్సర్ చేయనివ్వండి అయూబ్ గారికి. రామ్మూర్తి గారు స్థానిక ఎన్నికలల్లా నువ్వు మాట్లాడతావు. ఎవరైనా కొడతారు, మిమ్మల్ని కొడతారు జనాలు. మీరు పోండి గ్రామాలకు, పోండి మీరు గ్రామాలకు పోలీస్ సెక్యూరిటీ కూడా పోతే వంగ పెట్టుకుంటారు సెక్యూరిటీ లేకుండా పోతే మీరు ఏం చేస్తున్నారు? ఏం పెడతారు? అరే 4 లక్షల కోట్లు కట్టు ఆర్టిస్ట్కి, 4 లక్షల కోట్లు కట్టు ఆర్టిస్ట్కి. అరే పవర్ డిస్కమ్ లో డబ్బులు కట్టు, పవర్ డిస్కమ్ లో సంబంధించి 2 పార్టీలకు సంబంధించి, సారీ టు కట్ యువర్ మైక్స్ అండి, 2 పార్టీలకు సంబంధించి ఇటు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అవినీతిని నిరూపించే ప్రయత్నం చేసేందుకే ఒక విచారణ అనేది కొనసాగిస్తోంది. సో విచారణ సందర్భంగా కూడా కీలక నేతలు హాజరయ్యి కమిటీ అడిగిన ప్రశ్నలంటే కూడా సమాధానాలు చెప్తున్నారు. సో ఇప్పుడు అవినీతి జరిగింది అని నిగ్గు తేల్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందా? నిజంగా అవినీతి జరిగితే దాని పట్ల చర్యలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కనుక అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందా? లేకపోతే ఈరోజు హరీష్ రావు ఆరోపించినట్టుగా ఎప్పుడైతే 2014కు సంబంధించి ముందే పనులు ఆగిపోయే దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం, నీరు రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అనే ఆరోపణలు చేస్తుందో, ఈ పాలనా సమయాన్ని అంతా కూడా ఈ అవినీతి ఆరోపణలకో లేకపోతే విచారణ కమిటీల పేరిట మళ్ళీ జాప్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయి అనే ముద్ర కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడే అవకాశం ఉంటుంది కనుక ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుందా? లేకపోతే మరమ్మతులు చేపట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టును
ప్రజలు వినియోగించుకునే దిశగా ముందుకు వెళ్తుందనేది మాత్రం చూడాలి. ఇక 11వ తేదీన కేసీఆర్ కూడా కమిటీ ముందు హాజరవుతారు. ఈరోజు హరీష్ రావు వెళ్ళి భేటీ అయ్యారు కనుక ఈ రోజు అడిగిన ప్రశ్నలకు సంబంధించి మాట్లాడతారు. ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలని కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. సో 11న కేసీఆర్ ఎలాంటి అంశాలు చెప్తారు, కమిటీ ఎలాంటి ప్రశ్నలు వేస్తుందని మాత్రం వేచి చూడాల్సిందే. కీప్ వాచింగ్ మెగా 9.